అయితే ఈ రోజున సమాజంలో యేసుక్రీస్తు అనంటే ఒకంత వ్యతిరేకత కనబడుతుంది. ఎందుకు వ్యతిరేకత కనబడుతుంది? ఎందుకు ఆయన ఏమన్నా మీకు కీడు చేసాడా? ఆయన మీకేమైనా మిమ్మల్ని ఏమైనా తిట్టాడా? పోనీ ఏమైనా కొట్టమని ఎవరినైనా ఆజ్ఞాపించాడా మిమ్మల్ని? అనంటే అదేం లేదు. అదేం లేదు. మరెందుకు ద్వేషిస్తున్నారంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తుంటే మాకు చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ యొక్క అడుగులు చూస్తుంటే మాకు చాలా అసహ్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అసలు బాలేదు. ముఖ్యంగా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండకుండా మా దేవుడి గురించి మాట్లాడుతూ మమ్మల్ని మరింత కించపరిచే విధంగా చాలామంది ప్రవర్తిస్తున్నారు. అందరూ కాదు, చాలామంది ప్రవర్తిస్తున్నారు. ఆ పందాతో ఇక మేము ఏమాత్రం మౌనంగా ఉండకుండా వ్యతిరేకిస్తున్నాం, దూషిస్తున్నాం అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది దూషిస్తున్నారు అంటే అందరూ కలిపి దూషిస్తున్నారు. అందరూ కలిపి దూషిస్తున్నారు. మరి ఎంతమంది ఈ వాళ్ళు నమ్ముకున్న దేవుడి గురించి మాట్లాడారంటే ఏమో ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఎక్కడో, అది కూడా జ్ఞానం లేని వారు మాట్లాడిన మాటలవి. సో కేవలం వారి మీద మాత్రమే యాక్షన్ తీసుకుంటే మంచిది. మొత్తం క్రైస్తవాన్ని అంతటికి వృద్ధి. ఇదిగో మీ బైబిల్ ఇలా రాయబడింది, మీ బైబిల్ ఇలా రాయబడింది. సో అలాగా ఇలాగని చాలా మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎలాగైనా సరే యేసుక్రీస్తు మీద బురద జల్లాలి, యేసుక్రీస్తుని చెడ్డ చేయాలి అనే ఆలోచనలోకి వచ్చేసారు. ఇప్పుడు ఎవరైనా మన విషయంలో పొరపాటు జరిగిస్తే వాళ్ళ విషయంలో మాత్రం మనం యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని మొత్తం యావత్ క్రైస్తవం మీద దాని మీద రుద్దేయడం వల్ల నిజంగా అది అజ్ఞానం అనిపించుకుంటుంది. ఇక రెండోది ఆటోమేటిక్‌గా మీకు ఆల్రెడీ యేసుక్రీస్తు మీద ద్వేషం ఉంది కాబట్టి వీళ్ళని అడ్డెట్టుకొని మీరు ద్వేషం వెళ్ళగక్కుతున్నారా అన్నట్టుగా ఉంటుంది. ఆ ద్వేషం వెళ్ళగక్కుతున్నారా అన్నట్టు ఉంటుంది. సో అది మంచి పద్ధతి అయితే కాదు. ఒకవేళ ఎవరైనా మీరు నమ్ముకున్న దేవుడి గురించి కానీ ఎవరైనా సరే ఇలా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుందాం. నేను కూడా యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే అలా మాట్లాడడం తప్పు. ఎవరి విశ్వాసం మనకు కించపరిచే హక్కు ఎవరికీ లేదు. మరిప్పుడు ఎవరో ఒకరు మాట్లాడారని చెప్పేసి మిగతా క్రైస్తవం అంతటి మీదకి దాన్ని రుద్దేసి యేసుక్రీస్తుని చెడ్డ చేసేయాలన్న ఆలోచనలోకి వస్తే అలా చెడ్డ చేయాలనుకుంటే మిగతా గ్రంథాలు కూడా ఉన్నాయి. అందులో రాయబడిన విషయాలు చాలానే ఉన్నాయి. చాలా గొప్ప గొప్ప విషయాలు రాయబట్టాయి. కించపరచడానికి ఇటు రెడీ అవుతారు. ఇప్పుడు ఆ దేవుడిని వీళ్ళు దూషించి, ఈ దేవుడిని వాళ్ళు దూషించి ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? ఇప్పుడు యేసుక్రీస్తు మీద ఏదో బురద జల్లుతున్నారని చెప్పేసి ఇక్కడ యువతల క్రైస్తవులు ఉన్నవాళ్ళు చాలామంది రకరకాల గ్రంథాలు ఏవవుతున్నాయో ఆ గ్రంథాలన్నీ చదువుతున్నారు. ఇదిగో మీ దేవుడు ఇలాగా, ఆ దేవుడు ఇలాగా, ఈ దేవుడు ఇలాగా అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరికి అవమానం? ఇప్పుడు ఇక్కడ ఈ పక్క నుంచి దూషిస్తున్నాడు కదా, ఇతనికి అవమానం కాదు. ఆ పక్క నుంచి దూషిస్తున్నాడు కదా, అతనికి అవమానం కాదు. ఈ మధ్యలో ఎవరికి అవమానం అంటే మనం నమ్ముకున్న దేవుడు ఎవరైతే ఉన్నారో అతనికి చాలా అవమానకరం కదా ఈ మాటలు. వాళ్ళని చాలా కించపరిచినట్టు ఉంటుంది కదా. ముఖ్యంగా ఆ దేవుడిని ఎవరైతే నమ్ముకున్నారో అలా అసలు ఏ మాటలు మాట్లాడినోళ్ళు తమ భక్తులు తాము కొనసాగిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాధ కలిగించినట్టు అవుతుంది కదా. మిగతా వారి మనోభావాలు దెబ్బతీసినట్టు కదా ఇవన్నీ. జ్ఞానం లేని పనులు అవన్నీ అని చెప్పాలి, జ్ఞానం లేకుండా మాటలని చెప్పాలి. సో ఇలాంటి మాటలతో చాలామందిని బాధపరుస్తున్నారు. అయితే ముఖ్యంగా యేసుక్రీస్తు మీద బురద జల్లే క్రమంలో చాలా విషయాలు ప్రస్తావించి మాట్లాడుతూ ఉంటారు. అందులో ఈరోజు ఒక విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 10:34 యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 10:34 ఆయన ఏమంటారంటే, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకొడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు అని అంటున్నాడు. ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు అని అంటున్నాడు. మరి ఆయన అక్కడ అలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ముఖ్యంగా ఏ విషయం గురించి అయినా సరే లోతైన పరిశీలన అనేది అవసరం. నేను అసలు ఏ పరిశీలన చేయను, నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడేస్తాను, అక్కడ ఉన్నట్టుగా తీసేసుకుంటాను అని అంటే మీకంటే మూర్ఖులు, మీకంటే అజ్ఞానులు మరి ఎవరు ఉండరు. యేసుక్రీస్తు ఆ పర్టికులర్ సందర్భంలో ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఆయన ఏం మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది కదా, ఒక పరమార్థం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరు మిగతా వాళ్ళ గ్రంథంలోకి వెళ్ళి సో మీ ఓడు ఇలాగ అన్నాడు, మీరు నమ్ముకున్న దేవుడు ఇలాగ అన్నాడు కాబట్టి ఆ మాట తప్పే కదా అని అంటే అలా కాదు నాయన, దానికి పరమార్థం ఇది, దానికి ఇది, దీనికి ఇది అని వివరిస్తారు కదా. సో అంటే మనం డైరెక్ట్గా ఏ మాట తీసుకోకూడదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఆయన మాట ఎందుకన్నాడో ఒకసారి పరిశీలన చేయాలి.
ఒకసారి పరిశీలన చేస్తే ఖచ్చితంగా ప్రతీదీ మనకి ఆహ్, అర్థమవుతది. అలా అర్థం గాకుండా ఏదోలా బురద జల్లేద్దామని ఆలోచన ఉంటే, ఇప్పుడు ఈయన నేను సమాధానం పంపుటకు రాలేదు. ఖడ్గమునే పంపవచ్చితిని అని అన్నాడు. అంటే ఈయన అందరికి గొడవలెడడానికి వచ్చాడనమాట. ఇంక తర్వాత వచనంలో మనకు అదే కనపడుతది. ఒక మనుషుడికిని, వారి తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనిషిని ఎట్టివారే అతని శత్రువులగుదురు. అంటే ఈ గొడవలెట్టడానికి వచ్చాడు ఈయన. ఖడ్గంని పంపవచ్చితిని, ఈళ్ళందరూ గొడవెడతానికి వచ్చాను అని ఆయన మాట్లాడేసరికి, అరే! ఈయన గొడవెడతానికి వచ్చాడు. ఈయన సమాధానానికి కర్త కాదు. మరి దేనికి కర్త? అల్లరికే కర్త. ఈయన అల్లరి సృష్టించడానికి వచ్చాడు. ఇగో మా మధ్యలో మాకు గొడవెడతానికి వచ్చాడు. ఈయనెలా దేవుడవుతాడు? అని ఆయన మీద ఎలా కాలితే అలాగా బురద జల్లడానికి చాలామంది రెడీ అయిపోయారు. రకరకాల ఆలోచనలు నింపబడుతున్నారు. ఎటో కొట్టుకొని పోబడుతున్న పరిస్థితి. ఎటో కొట్టుకొని పోబడుతున్న పరిస్థితి. అరే! అసలు